మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం నుంచి 23వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుతాను. దయచేసి బైబిల్స్ వారు చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం నుంచి 23వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల క్రూరమైన తోడేళ్లు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూర పండ్లనైనను కొయ్యుదురా? అలాగునని ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడెను. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమున అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూనూ ఎరగను, అక్రమం చేయవల్లారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు. మాకిచ్చిన ఈ నూతనమైన ఆరోగ్యకరమైన దినాన్ని బట్టి మీకు వందనాలు దేవ. ఇంతవరకు ఈ ఉదయకాల సమయంలో బైబిల్ స్టడీలో వాక్యం ధ్యానం చేసుకోవడానికి మీరు సహాయం చేశారు. ఈ మధ్యాహ్నకాల సమయ కూడికకు ప్రభా మీ ప్రియపడైన వారందరినీ తీసుకొచ్చారు, మీకు వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని కనపరుచుకున్నారు, మీకు వందనాలు దేవా. శ్రేష్టమైన మీ మాటలు సక్రమంగా బోధించగలగడానికి కావలసిన సామర్థ్యం అనుగ్రహించండి. వ్యర్థమైన మాటలు లేని వాటిని కల్పించి మాట్లాడే ఆలోచనలు దూరపరచండి. సమయోచితమైన సహాయం కొరకు మీ వైపు ఎదురు చూస్తూ ఉన్నాం ప్రభు, కృప చూపించండి. ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు, మీరు సాయపడకపోతే మేము దీవించబడలేం కదా ప్రభు. అటు రీతిగా మమ్మల్ని బలపరచమని, ఈ సమయాన్ని మా అందరికీ దేవునికరంగా చేయమని, తదుపరి మాట్లాడబోతున్న దాసుని కూడా బలపరిచి మా అందరి క్షేమార్థమే వాడుకోమని వేడుకుంటూ యేసు ప్రభు నామంలో మిక్కిలి వినయంగా బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గత రాత్రి మత్తయి సువార్త 7వ అధ్యాయం 13, 14 వచనాలని ధ్యానం చేసుకుంటూ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్న ఆ బీ యాటిట్యూడ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. లోకమంతా అహంకారాన్ని కోరుకుంటా ఉంటే దేవుడేమో దీనత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. లోకమంతా పాపం వెంట పరిగెడతా ఉంటే దేవుడేమో దేవుని కుమారునితో సమాధానపరచాన్ని చూస్తూ ఉన్నారు. లోకమంతా సుఖాల వెంట పరిగెడతా ఉంటే దేవుడేమో శ్రమపడమని ఆశపడతా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన నుంచి ఆశిస్తూ ఉంది హ్యూమిలిటీ, అలాగే రికన్సైలేషన్, ఆ తర్వాత పర్సిక్యూషన్ అన్నమాట. నేటి క్రైస్తవ సమాజానికి ఇష్టం లేని 3 మాటలు మనం నేర్చుకోవడం కష్టమే. క్రైస్తవ సమాజానికి నేటి కావాల్సినటువంటిది ఆశీర్వాదం కావాలి, దీవెనలు కావాలి, మన పిల్లలు పెద్దవాళ్ళు అయిపోవాలి. ఈ మాటలు ప్రసంగం లేకపోతే దాన్ని పసలేని ప్రసంగం అని చెప్పనుకుంటారు. కానీ యేసయ్య చెప్పిన మాటలు ఏంటో తెలుసా అండి? మీరు పర్సిక్యూట్ చేయబడాలి నా నిమిత్తం. రెండోది, లోకం దేవునితో రికన్సైల్ కావాలి, సమాధానపరచబడాలి. సో మూడోది, లోకములో ఘనత గౌరవాలు ఉన్న వాళ్ళకేమో ఒక పేట వేస్తాం, ఘనత గౌరవాలు లేని వాళ్ళేమో ఇంకొకలాగా చూస్తూ ఉంటాం. కానీ బైబిల్ అంటా ఉంది, తగ్గింపు అనేది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్న విషయాన్ని గత రాత్రి మనం చూస్తూ వచ్చాం. నేటి దినాన్న చాలా సంఘాల్లో చాలామంది చేస్తూ ఉన్న పొరపాటు ఏంటండి అంటే, దేవుని యొక్క స్థానాన్ని ఆక్రమించాలనే ఆక్రందనతో, దేవుని స్థానాన్ని ఆక్రమించాలని ఆక్రందనతో అనుకోవాలో, ఆశతో అనుకోవాలి. చాలామంది తమ జీవితాల మీదకి కోరి శాపాన్ని కొని తెచ్చుకుంటా ఉన్నారు. మళ్ళీ చెప్తా ఉన్నాను, దేవుని స్థానాన్ని ఆక్రమించాలని ఏ వ్యక్తి ప్రయత్నం చేసినా, ఏ వ్యక్తి ఏ సేవకుడు ప్రయత్నం చేసినా తప్పక నష్టాన్ని చవి చూడాల్సినటువంటిది విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకండి అంటే సంఘం
గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రాథమికమైన విషయాన్ని గతంలో మనం క్రిస్మస్లో మాట్లాడుకున్నాం. ఈరోజు కూడా జ్ఞాపకం చేస్తాను. సంఘం అంటే అర్థం ఏంటండి అంటే మీకు తెలిసిన విధంగానే మనిషి, అంతేకాని 4 గోడలు కాదు. దేవుడు మధ్యాకాశానికి రాబోతా ఉంది సార్వత్రిక సంఘాన్ని కలుసుకోవడానికి, కానీ స్థానిక సంఘాన్ని కాదు. ఇది రెండో మాట. స్థానిక సంఘంలో అవిశ్వాసులు ఉంటారు, స్థానిక సంఘంలో వ్యభిచారులు ఉంటారు, స్థానిక సంఘంలో మద్యపానాసక్తులు ఉంటారు, స్థానిక సంఘంలో అక్రమ సంబంధాలు ఉన్నవారు ఉంటారు, స్థానిక సంఘంలో అహంకారులు ఉంటారు. కానీ సార్వత్రిక సంఘంలో అట్టి వారికి ప్రవేశం ఉండదు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ వాస్తవం ఎరగినటువంటి చాలామంది అనుకుంటారు, సంఘానికి వెళుతున్నాం కాబట్టి ఎత్తబడే సంఘంలో ఉంటామనుకుంటే ఇది మన గ్రహపాటు అవుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి రాబోతా ఉంది. మళ్ళీ చెప్తా ఉన్నాను, సార్వత్రిక సంఘంలోని సభ్యులను కలుసుకోవడానికి మాత్రమే. సార్వత్రిక సంఘం అన్నప్పుడు ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా క్రీస్తు ప్రభువారిని గూర్చి విని పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తు ప్రభు శిలువ త్యాగాన్ని అర్థం చేసుకుని ఎవరైతే పశ్చాత్తాపడి పాపాన్ని విడిచి ప్రభువుని వెంబడిస్తారో వారు మాత్రమే సార్వత్రిక సంఘంలో సభ్యులు. కానీ 100 రూపాయల డొనేషన్ కడితే ఆ సార్వత్రిక సంఘంలో సభ్యత్వం లేదు. 1,00,000 రూపాయలు స్పాన్సర్ చేస్తే సార్వత్రిక సంఘంలో సభ్యత్వం ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఈ అవగాహన లేకపోతే అనేక మంది మోసగించబడే అవకాశం ఉంటుంది. ఈ స్థానిక సంఘాలలో చాలామంది అనుకుంటా ఉన్నారు, మేము చాలా కాలంగా సంఘాలకు వస్తూ ఉన్నాం, చాలా కాలంగా భక్తి చేస్తున్నాం కాబట్టి మా సీనియారిటీని బట్టి మా వ్యక్తిత్వాన్ని బట్టి దేవుడు స్వీకరించగా ఏం చేస్తారనుకుంటున్నారు కదా. మళ్ళీ చెప్తా ఉన్నాను, దేవుని మాట మాత్రమే స్థిరపడుతుంది అనే మాట. ఇక్కడ ఒక చిన్న మాట బైబిల్లో లేనిదే ఇలా ఆలోచిద్దాం. లోతు గారి భార్య చివరిగా మాట్లాడుకున్న మాట ఏమై ఉంటుంది చెప్పండి? చివరి మాట ఏం మాట్లాడి ఉంటుంది? తన భార్య చేయబట్టుకుని తీసుకెళ్తా ఉన్నాడు. తీసుకెళ్తున్నప్పుడు వెనక్కి తిరిగి చూడకే అన్నాడు. బహుశా చేయబట్టు లాగుతుందేమో అని తెలియదు. ఆగండి ఒక నిమిషం అని చెప్పి అందేమో తెలియదు. అలా లాగుతూ ఉన్నప్పుడు బహుశా చివరిగా ఆవిడ భర్తతో ఏం మాట ఉంటుంది చెప్పండి? మరీ ఇంత చాదాస్తం పనికిరాదండి, ఊరు దాటి వచ్చాం కదా, వదిలేసి వచ్చాం కదా, చూస్తే ఏమైంది అంది కదా. ఆ ఒక్క విషయం దగ్గర ఆమె ప్రపంచానికి ఒక సాదృశ్యమైంది. దేవుని మాట ఏ ప్రాంతంలో చెప్పినా ఎలా చెప్పినా నిర్లక్ష్యపరిస్తే లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవాల్సిందే. దేవుని మాట స్థిరం అన్నమాట గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నిలబడి వాక్య పరిచయం చేస్తూ ఉన్నప్పుడు కానీ, పెద్దలు మన సరిచేస్తున్నప్పుడు కానీ అది చాదస్తం కాదు, అది దేవుని మాట అని గుర్తుపెట్టుకోవాలి. చాదస్తం అని ఎవరంటారండి అంటే లౌకికంగా బ్రతికేవాళ్ళు, క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన వాళ్ళు, మారు మనస్సు అనుభవం లేని వాళ్ళు ఉభయచర జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఉభయచర జీవితం చాలా ప్రమాదకరమైంది. ఉభయచారం అంటే కప్ప సంగతి తెలుసు కదా, నీటిలో ఉంటే నీటిలో ఎత్తుంది, గట్టి మీద ఉంటే గట్టి మీద ఎగురుతుంది కదా. అలాంటి జీవితాలు మనకు అక్కర్లేదు. అయితే కప్ప గురించి చాలామంది పెద్దలు చెప్పుంటారు, మీరు కూడా వినుంటారు. కప్పను తీసుకెళ్ళి గిన్నెలో నీళ్లు పోసి దాన్ని పెట్టామనుకోండి, అది కంగారు పడుతుందా, ఎదుగుతుందా? ఎదుగుతుంది కదా. దాని కింద మంట పెట్టామనుకోండి, అదేం చేస్తుంది చెప్పండి? చక్కగా స్విమ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. మంట పెరుగుద్ది, అలవాటైపు నీళ్ళలో ఎదటం మొదలు పెడుతుంది. కానీ నీళ్లు వేడెక్కిన తర్వాత ఏం చేయాలో పాలుపోక చచ్చూరుకుంటుంది. అలాగే ఎవరైతే ఉభయచర క్రైస్తవ్యాన్ని జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే లోకంలో లోకానుసారంగా, మందిరంలో మందిరానుసారంగా జీవిస్తూ ఉన్నారో, శ్రమ వచ్చినప్పుడు కప్ప తెచ్చినట్టు చేస్తారు. దానికి మించి వేరే అవకాశం కూడా లేదు. ఈ దినాన్న ఈ మాటలు మనం వింటా ఉన్నప్పుడు, నేను ఉభయచరుణ్ణి అయితే నాకు ఈ మాటలు కష్టంగా ఉంటాయి, నేను వాక్యాన్ని ప్రేమించేవాడినైతే నాకు సంతోషకరంగా ఉంటాయి, ఒకవేళ మారుమాసు లేని వాడిని అయితే నిద్ర వస్తుంది. కాబట్టి నేను ఇక్కడ చూస్తూ ఉంటాను, నిద్రపోయే వాళ్ళని చూసి అలా అనుకుంటాను, ఓహో వీళ్ళు ఇంకా మారు మనసు పొందలేదేమోనని చెప్పి. ఎందుకంటే ఇది శ్రేష్టమైన సమయం అన్నారు కదా. శ్రేష్టమైన సమయంలో ఏం రాకూడదు? నిద్ర రాకూడదు కదా. రెండో మాట, ఇక్కడ మనం వింటా ఉంది మనుషుని యొక్క బుర్రకథ కాదు. ఇక్కడ వింటా ఉంది దేవుని మాట. దేవుని మాట దేవుని మాట వింటున్నప్పుడు ఎక్కడే సంతృప్తి లేకపోతే యుగ యుగాలు యేసు రాజుగా వచ్చినట్టు పాట పడుతూ వస్తుందా? రాదు కదా. మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ మాటలు మనం వింటా ఉన్నప్పుడు మన అంతరంగంలో సంతోషం లేకపోయినా, ఈ మాటలు వింటా ఉన్నప్పుడు మనకు కనుక ఇబ్బందికరంగా ఉంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం నిత్య రాజ్య సంబంధులం కాదేమో? క్వశ్చన్ మార్క్. నేను జస్టిఫై చేయట్లేదు, క్వశ్చన్ మార్క్. ఎవరైతే దేవుని యొక్క ఆలోచన వింటూ ఉంటారో, ఎవరైతే దేవుని మాటను స్వీకరిస్తారో,
ఖచ్చితంగా మేలు పొందుతారు. వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఇది ప్రారంభ పలుకులు మాత్రమే. రైట్, రెండో మాట చూద్దాం. గత రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చింది, నా వైఖరి 4 విధాలుగా సరిచేయబడకపోతే క్రీస్తుతో కలిసి నా ప్రయాణం సాధ్యం కాదు అన్నమాట. పెళ్లి చేసేటప్పుడు పెళ్లి ప్రసంగులు ఈ మాటలు చెప్తారు. ఏమంటారండి అంటే సర్దుకుపోవాలి అనేమాట. ఏమని సర్దుకుపోవాలంటారు? చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. అబ్బాయికి ఏసీ ఇష్టం, అమ్మాయికి ఫ్యాన్ ఇష్టం అన్నప్పుడు అప్పుడు ఏం చేయాలంట? అబ్బాయి ఏమో ఏసీ 1లో పెట్టాలి, అమ్మాయి ఏమో ఫ్యాన్ 4లో పెడితే అడ్జస్ట్ కావాలి. అలా నెమ్మదిగా అడ్జస్ట్ కాకపోతే కాపురం సాగదు అని చెప్పి ప్రసంగం చెప్తారు. కానీ అన్ఫార్చునేట్లీ ఆ టైంలో వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ మైండ్లో ఉంటారు కాబట్టి వినరు. అందుకని మొదటి నెలలోనే గొడవలు మొదలవుతాయి. జాగ్రత్త వినండి. దేవుని వాక్యం మన దగ్గరికి ఎప్పుడు వచ్చినా అది కాషన్ ఇస్తూ ఉంటుంది. ఆ కాషన్ మనం పెడచెవిన పెడితే నష్టపోయేది మనమే. సో యేసుక్రీస్తు ప్రభువారు ఆ దినాన మాట్లాడిన మాట ఏంటండి అంటే, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వతురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు అనే మాట. పాత నిబంధన కాలంలో అబద్ధ ప్రవక్తలు సహజంగా ఉండేవారు. వారి మోటివ్స్ ఏంటండి అంటే, రాజును సంతృప్తిపరచాలి, ప్రజలను సంతృప్తిపరచాలి. అలా సంతృప్తిపరిచే ప్రక్రియలో ఇది దేవుని మాటగా చెప్పాలి. నా మాట మీకు అర్థమైందా? అబద్ధ ప్రవక్తల యొక్క మనస్తత్వం ఏంటండి అంటే, రాజును సంతృప్తిపరచాలి, ప్రజలను సంతృప్తిపరచాలి. ఆ మధ్యలో ఇది దేవుని మాటగా చెప్పాలి. దేవుని మాట అనకపోతే వాళ్ళు సాటిస్ఫై కారు కాబట్టి అలా జీవిస్తూ ఉండేవారు. ఈ దినాల్లో చాలామంది అబద్ధ ప్రవక్తలు అనబడేవారు మొదలవుతూ ఉన్నారు. వారు సాటిస్ఫై చేసేది దేవుని యొక్క వాక్యం కోసం పరితపించేవారిని కాదు. ఎవరైతే లోకానుసారంగా జీవిస్తూ ఉంటారో వారి చెవులని బాగా ఏం చేస్తారు చెప్పండి? సంతృప్తిపరుస్తారు. కానీ వారి అంతరంగాలు ఎండిపోయి ఉంటాయి. ఆ దినాల్లో అలా అబద్ధ ప్రవక్తలు కనపడుతున్న ప్రభు అంటా ఉన్నాడు, అబద్ధ ప్రవక్తల యొక్క జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా అండి? పైన చర్మం మాత్రమే గొర్రె, లోపల మాత్రం క్రూరమైన తోడేళ్ళు అనే మాట. ఈ మాట మనం వింటా ఉన్నప్పుడు మన జీవితాల్లో కూడా అనేక సార్లు మనం ఎటువంటి వాక్యాన్ని ప్రేమిస్తామండి అంటే, నా పాపాన్ని టచ్ చేయకూడదు, నా ఆహాన్ని టచ్ చేయకూడదు, కానీ ప్రసంగం అయిపోవాలా. ఆ ప్రసంగంలో మీరు ఎంటర్టైన్మెంట్ చేసుకోండి, జోక్స్ చెప్పండి, చాలా ఎంజాయ్ చేసుకోండి. అది కాదు కావాల్సింది. పాపం ఎప్పుడైతే అంతరంగంలో పేరుకొని పోయి ఉంటుందో ఆ వ్యక్తి దేవుని యొక్క వాక్యానికి స్పందించలేడు. దేవుని వాక్యం సంధిస్తూ ఉన్నప్పుడు స్పందించకపోతే వాడిది బండబారిపోయిన హృదయం అనుకోవాలి. అలాంటి మనస్సాక్షి తప్పకుండా బద్దలవుతుంది. బద్దలైన తర్వాత బ్రతుకు తెరువు కోసం ప్రభు వైపు చూసిన వారు ఎండిపోయిన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉంది. ఈ దినాల్లో చాలామంది ప్రేమించే సేవకులు ఎవరండి అంటే ఇలాంటి వాళ్ళు సాటిస్ఫై చేసేది మనల్ని. ఒకసారి పేరు చెప్పను కానీ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయనకి ఏదో కొన్ని వరాలు ఉన్నాయంట, నాకు తెలియదు. ఆయన ఏమని చేస్తున్నాడండి అంటే, మీకు ఏం జరగబోతుందో చెప్తున్నాడు. అలా చెప్తుంటే వాళ్ళు వస్తున్నారు. ఆ మీటింగ్ ఆర్గనైజ్ చేసిన ఆయన వాళ్ళ బంధువులందరినీ రిక్షాలు వేసుకొని తీసుకొచ్చినప్పుడు పెద్ద పెద్ద కనపడినాయి. ఇక్కడ పెద్ద పెద్ద కట్టుకుని ఉన్నారు. అలా కట్టుకుని ఉన్నప్పుడు ఆయన రాగానే చేస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని కారు ఎక్కించబోతున్నాడు, దేవుడు మిమ్మల్ని ఫ్లైట్ ఎక్కించబోతున్నాడు, దేవుడు మీకు బంగారం ఇవ్వబోతున్నాడు చెప్తున్నాడు. అలా అన్నప్పుడు నేను చూస్తూ ఉన్నాను. ఆయన నా దగ్గరికి వచ్చి అన్నాడు, బ్రదర్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా ప్లీజ్ అన్నాడు. ఏ అన్నాను. కాదులే మీకు సెట్ కాదు ఇది, మీరు రూమ్లోకి వెళ్ళిపోండి, నేను కాసేపు చూసుకుని వస్తా అన్నాడు. చివరికి పిలిచిన ఆయన కూర్చున్నాడు. ఆయన దగ్గర కూర్చోగానే దేవుడిని సేవకు వాడుకోబోతున్నాడు అన్నాడు. ఇది నేను విన్నాను. అనగానే అన్నాడు, అదేంటి అలా చెప్తావు, నేను కోళ్ళ ఫారం పెడదాం అనుకున్నా, ఇలా చెప్తావేంటి నువ్వు అన్నాడు అనమాట. ఇంకోసారి అడుగు అన్నాడు, లేదు దేవుడిని సేవకు పిలుద్దాం అనుకున్నాడు అన్నాడు. నాకు వదిలేపో అని వెళ్ళిపోయాడు అనమాట. ఇది మాట్లాడుతూ ఉంది దేవుని సేవకుడు అని పిలిపించుకున్న వారు ఎవరైతే పిలిచారో వారితో మాట్లాడుతున్నప్పుడు జరిగిన సంభాషణ ఇది జరిగింది 2010 సంవత్సరంలో. 2010 సంవత్సరంలో మాట వినిన తర్వాత అప్పుడు అర్థమైంది, మనిషి ప్రేమించేది తన ఇచ్ఛను సంతృప్తిపరిచేవారే కావాలి, కానీ దేవుని హృదయాన్ని సంతృప్తిపరిచేవారు అక్కర్లేదు. అలాగే చాలామంది అబద్ధ బోధకులు మనల్ని ప్రైజ్ చేస్తారు, వాళ్ళ ప్యాషన్స్ని తీర్చుకుంటూ ఉంటారు. మనల్ని ప్రైజ్ చేసేవారు మన పతనాన్ని శాసించేవారు, జాగ్రత్త ప్రభు అంటా ఉన్నాడు. అబద్ధ ప్రవక్తలు వస్తారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటండి, గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు. తర్వాత మాట ఏమన్నారు, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు అన్నమాట. ఒక వేదాంతి ఏమంటారండి అంటే, వాళ్ళు మాటలు మాత్రం దేవదూతల్లా మాట్లాడతారు, అంతరంగం మాత్రం దెయ్యాలకు స్థానం ఉంటుంది అన్నమాట. మాటలేమో రిలీజియస్గా ఉంటాయి, అంతరంగం మాత్రం సాతాను యొక్క కుహరంగా ఉంటుంది అన్నారు. ఈ దినాల్లో
అలాంటి వారిని ఎలా గమనించాలన్నప్పుడు ఆయన ఏమని రాస్తారండి అంటే, ఎవరైతే ఇలాంటి మోటివ్స్తో జీవిస్తూ ఉంటారో వాళ్ళంట మూడింటిని ఆశపడుతూ ఉంటారంట. ఫేమ్ కావాలి వాళ్ళకి, పాపులారిటీ కావాలి, రెండోది మనీ కావాలి, ఆ తర్వాత వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ కావాలి. ఈ మూడు లేకపోతే వాళ్ళు ప్రసంగాలకి రారు. నేను చాలా చోట్ల విన్నాను, నేరుగా విన్నాను, కొంతమంది చెప్పగా విన్నాను. ఎంత ఇస్తారు ప్రసంగానికి అన్నమాట. వాళ్ళు బేరగాళ్ళు కానీ వాక్యం చెప్పేవాళ్ళు కాదు. బేరగాళ్ళతో బేరం మాట్లాడే వాళ్ళు బేరగాళ్ళు అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఇది దేవుని యొక్క మాట. దేవుని మాట మనం మాట్లాడటానికి అర్హత లేదు. అలాంటిది దేవుడు కృప చూపించే అవకాశం ఇస్తే ఈ అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తారో తెలుసా అండి, వాక్యాన్ని అంగటి సరుగ్గా మార్చేశారు. వాక్యాన్ని అంగటి సరుగ్గా మార్చారండి అంటే వాక్యం మారలేదు, వారి బ్రతుకులు అలా ఉన్నాయి. వాళ్ళని తీసుకునే వాళ్ళు కూడా అలాంటి బ్రతుకులు కలిగిన వాళ్ళు కాబట్టి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. దండం పెట్టి చెప్తా ఉన్నాను, మీ స్థానిక సేవకులు మంచిగా వాక్యం చెప్తారు, అక్కడ బలపడితే చాలు. అలా కాకుండా నీ లోపల ఉన్న పాపాన్ని సంతృప్తి పరుస్తూ ఎవరైతే నీ చెవుల్ని సంతృప్తి పరుస్తూ ఉంటారో అలాంటి వారిని ఒకవేళ ప్రోత్సహించి మన జీవితాల్ని శాపగ్రస్తం చేసుకోకుండా ఉండటం క్షేమకరమైంది. సో ప్రభు అంటా ఉన్నాడు, వారి ఫలములను బట్టి మీరు వారిని ఏం చేయొచ్చు చెప్పండి, తెలుసుకోవచ్చు అన్నమాట. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బిలామీలు ఏమంటారు చెప్పండి? బిలామీలు ఏమంటారు? బేరం కుదుర్చుకున్నారు. గెహజీ ఏమంటారు? బేరం కుదుర్చుకున్నారు. కానీ అక్కడ ఎలీషా ఉన్నారు, ఏమంటారు చెప్పండి? అలా మాట్లాడినప్పుడు నా మనస్సు నీతో రాలేదా? ఈ మాట మనం వింటా ఉంటే ఈ దినాన్న చాలా చోట్ల విశ్వాసుల యొక్క జీవితాలు పతనమైపోవటం గల కారణం ఏంటండి అంటే, అబద్ధ ప్రవక్తలు అనే మాట కాసేపు పక్కన పెట్టుకుంటే, చర్మం కప్పుకున్న తోడేళ్ళు, అది గొర్రె చర్మమే. వారి మాటలు దీనంగా ఉంటాయి, వారి మాటలు ప్రేమగా ఉంటాయి, వారి మాటలు ఆహ్లాదకరంగా ఉంటాయి, వారి మాటలు ప్రోత్సహిస్తాయి. కానీ వారి అంతరంగాలు పాడైపోయినాయి. ఎవరి అంతరంగం పాడైపోయిందో వారి ఫలం ఎప్పుడు కూడా చేతుల వైపు చూస్తుంది. ఎవరి అంతరంగం బాగుంటుందో వారు ప్రభు వైపు చూస్తూ ఉంటారు. చేతుల వైపు చూసేవాడేమో అబద్ధ ప్రవక్త అయితే, ప్రభు వైపు చూసేవాడేమో దేవునికి భయపడు అనుకోవాలి. ఈ దినాన్న చాలామంది మనం అనుకుంటా ఉంది, ఎంత ఇచ్చినా వస్తాడు రావాడు అనుకుంటారు కదండి. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. అలాంటి వారి జీవితంలో మన కార్యాలు కూడా చూడలేం. మళ్ళీ చెప్తా ఉన్నాను, దేవుడు మనతో మాట్లాడుతూ ఉంది. మన మోటివ్స్ సక్రమంగా లేకపోతే మనం ఆశ్రయించేది అబద్ధ ప్రవక్తలనే. నా వైఖరి మారకపోతే నా జీవితాల్లో ఆశపడేది అబద్ధ ప్రవక్తలనే. కిందకి రండి, ఆయన ఏమంటాడో, జాగ్రత్త పడండి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కొయ్యుదురా? అలాగునని ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములను ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. ఈ మాట మనం వింటా ఉంటే సృష్టిలో ఉన్న ఒక అద్భుతమైన రహస్యం అని తెలుసా అండి. సృష్టాన్ని డెవలప్ చేసుకునే ప్రక్రియలో కొబ్బరి చెట్టునే పుట్టిస్తుంది, అది మామిడి చెట్టును పుట్టించదు. అలాగే విశ్వాసిని చెప్పుకునే నా జీవితం ద్వారా విశ్వాసి బయటకు వస్తాడంటే రాకపోవచ్చేమో, కానీ ఆ వ్యక్తి మన ఫలాన్ని బట్టి తన జీవితాన్ని సరి చేసుకోవచ్చేమో. అయితే ఈ దినాల్లో చాలామంది విశ్వాసులు అనుకునే వారి జీవితాల్లో వారి ఫలం సక్రమంగా లేని కారణం చేత వారి జీవితాలు అనేక మందికి అడ్డుబండలుగా తయారవుతూ ఉన్నాయి. ఈ దినాన్న ఇక్కడ నుంచి నేను కొంచెం పక్క వెళ్తాను. సో వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తాను. రండి, గలతీలకు రాసిన పత్రిక, అపోజిట్ పౌలు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నుంచి నేను చదువుతాను. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నుంచి నేను చదువుతాను. బైబిల్స్ ఉన్నవారు చూడండి, ఆ తర్వాత మనం ముందుకెళ్దాం. 16 నుంచి చదువుకుందాం. నేను చెప్పునదేమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కాదు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా అని చెప్పి అక్కడ కొంత లిస్ట్ ఇచ్చారు. ఈ మాటలు చెప్పిన తర్వాత 22వ వచనం చదువుదాం, 23వ వచనం చదువుదాం. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అనే మాట. కొంచెం పైకి వద్దాం. ఆయన ఏమంటారండి అంటే, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవిగా అవేమనగా జారత్వము, అపవిత్రత,
కాముకత్వము అనే మాట. ఈ 3 రకాల పాపాలని పౌలు గారు ఎలా చెప్తారండి అంటే, ఎవరైతే శరీర సంబంధమైన బలహీనత కలిగి జీవిస్తూ ఉంటారో అట్టివారు ఈ పాపాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతారన్నమాట. జారత్వము, అపవిత్రత, కాముకత్వాన్ని వేదాంతులు ఇలా అంటారు. ఏమంటారు తెలుసా అండి? సెన్సువల్ సిన్స్ అని చెప్పంటారు. వీటిని శరీర సంబంధమైన పాపాలు అని చెప్పంటారు. శరీర సంబంధమైన పాపాలకి శరీరం ఉన్న ప్రతి వారు కూడా ఖచ్చితంగా జాగ్రత్త కలిగి జీవించాల్సిందే. ఈ పాపాలకి వయసుతో సంబంధం లేదు, ఈ పాపాలకి వావి వరుసలతో సంబంధం లేదు, ఈ పాపానికి వయసుతో నిమిత్తం కాదు కదా, తన మన భేదం కూడా లేదు. ఎందుకు తెలుసా అండి? దేన్నైనా నమ్మొచ్చు కానీ చర్మాన్ని మాత్రం నమ్మకూడదు అంటారు ఒక ఆయన. ఎందుకు తెలుసా? దీనికి వావి వరుసలు లేవు కాబట్టే 70 సంవత్సరాల ముసలైన 6 సంవత్సరాల పాపను రేపు చేయడం ఎందుకు జరుగుతుంది అలాగా అన్నప్పుడు, ఎవరైతే సెన్సువల్ సిన్స్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారో వారి జీవితాల్లో అదే ప్రధానమైన అవసరత కనబడుతుంది, కానీ మిగిలిన ఏ విషయాలు కూడా వారి మనసులో కన్సిడర్ చేయలేరు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆ దినాన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు, ఎవరైతే ఆత్మచేత నడిపించబడతా ఉంటారో వారు శరీర సంబంధమైన క్రియల్ని ఆపేస్తారు. ఎవరైతే శరీర సంబంధమైన క్రియల చేత నడిపించబడతా ఉంటారో వారి జీవితాల్లో ఆత్మఫలం కనబడదు అనేమాట. ఈ దినాన్న నేను ఫలించేది ఆత్మఫలమా కాదా అని తెలుసుకోవాలండి అంటే, ఇప్పుడు వినబోతున్న విషయాల్లో ఏ ఒక్కటి మన జీవితాల్లో డామినేట్ చేస్తూ ఉన్నా, ఆధిక్యతను ప్రదర్శిస్తూ ఉన్నా, నేను అనుసరిస్తూ ఉంది శరీరాన్నే కానీ ఆత్మానుసారంగా కాదన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. కిందకు వచ్చి ఆయన ఏమంటాడు? జారత్వము, అపవిత్రత, కాముకత్వం అనే మాట. ఈ మాటని పెద్దగా వివరించాల్సిన పని లేదు. ఎందుకంటే ఏంటంటే బాల్యం నుంచి వింటూనే ఉన్నాం, ఇప్పుడు కూడా చాలా చక్కగా వింటూ ఉన్నాం. కానీ ఆ విషయాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, శరీర సంబంధమైన పాపాలు దేవుని యొక్క హృదయాన్ని గాయపరుస్తాయి అన్న విషయం మనకు అర్థమైతే తెగించి మనం పాపం చేయడానికి ప్రయత్నం చేయలేం. కానీ అన్ఫార్చునేట్లీ అనుకోవాలి, చాలామంది ఈ దినాల్లో ఈ పాపాల చేత పట్టబడిన వారై వారి జీవితాల్లో నెమ్మది సమాధానం లేకుండా పాప పంకిలమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, బైబిల్లో చెప్తా ఉంది, ఏ వ్యక్తి అయినా సరే తన శరీరాన్ని పాడు చేసుకుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు అనే మాట. ఈ దేహం దేవుని యొక్క ఆలయం అని బైబిల్ చెప్తా ఉన్నప్పుడు ఈ 3 రకాల పాపాలు పాడు చేస్తూ ఉంది దేవుని యొక్క ఆలయాన్ని. దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేసుకుంటూ నేను భక్తి చేస్తూ ఉన్నప్పుడు నా ఫలం అంటా ఉంది, వీడు మాటలు బాగుంటాయి కానీ బతుకు పాడైపోయిందని తెలిస్తే కనుక బైబిల్ అంటుంది, ఇట్టివాడు ఏంటంటే చదవండి, అక్కడ ఏముంటుంది? 21 వచ్చి చదువుదాం. ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్తున్నాను. మీతో స్పష్టంగా చెప్తా ఉన్నాను. తర్వాత మాట ఏమంటాడు? అయితే ఆత్మఫలమే మనగని చెప్తా ఉన్నారు. ఎవరైతే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్న విషయాలు వారి జీవితాల్లో ఒకవేళ ఏలుబడి చేస్తూ ఉంటాయో అలాంటి వారి గురించి లేఖనం చెప్తా అన్నమాట. ఇట్టి కార్యములు ఏమన్నాడు అక్కడ? ఇట్టి కార్యములు చేయువారు నిశ్చయముగా అంటే ఏ మాత్రం కూడా రాజీ పట్టడానికి అవకాశం లేదు అనే మాట. ఎవరైతే ఈ కార్యాల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారో అటివారు నిశ్చయముగా దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్తున్నానన్నమాట. స్పష్టత అనే మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? ఛాన్స్ లేదు అని, ఇక ఛాన్స్ లేదన్నమాట. అయితే చాలా చోట్ల, చాలా సంఘాల్లో, చాలా గ్రామాల్లో, చాలా సేవకుల జీవితాల్లో ఇవే కనపడతా ఉన్నాయి. ఈ మధ్య క్రిస్మస్ టైంలో కొండల్లోకి వెళ్ళాను. ఆ గ్రామంలో ఒక తమ్ముడు సువాస సేవ చేస్తూ ఉన్నాడు. చాలా కాలంగా వెళ్తున్నాడు. మందిరం ప్రారంభం కాలేదు అక్కడ. అయితే క్రిస్మస్ మీటింగ్ పెట్టాడు. సో మీటింగ్ పెట్టిన తర్వాత కాసేపు కూర్చుని మాట్లాడుకుంటా ఉన్నాం. ఆ అబ్బాయి అన్నాడు, అన్న నేను ఈ గ్రామానికి వచ్చి 3 years అయింది. అంత క్రితం వేరే గ్రామానికి వెళ్ళాను. 3 years కష్టపడిన తర్వాత వాళ్ళు జస్ట్ వాళ్ళ గ్రామాన్ని రావడానికి పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత చిన్న షెడ్ వేసుకున్నాను, చిన్న గుడిసె వేసుకున్నాను. ఆ గుడిసెలో సువార్త చేయడం ప్రారంభించాను. అయితే మా భాష మాట్లాడే ఒకడు వచ్చాడు. అంటే ఆ అబ్బాయి పనిచేసేది వేరే భాష మాట్లాడే 10 మంది పనిచేస్తూ ఉన్నాడు. వెంటనే ఒక పాస్టర్ గారు వచ్చాడు. ఆయన ఆ భాష మాట్లాడేవాడు. ఆయన వచ్చి ఏమన్నా తెలుసా అండి, రే మనం ఒకటి, వాడు కింద నుంచి వచ్చాడు కాబట్టి వాడిని పంపించేసేయండి, నేను మీకు పాస్టర్గా ఉంటానన్నాడు. సరే వాళ్ళేమనుకున్నారు, ఆయన పంపించేశారు. పాస్టర్ గారు మా వాడు వచ్చాడు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆ తమ్ముడు వెళ్ళిపోయాడు. సో వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటి తెలుసండి? అబ్బాయి చెప్పింది, అన్న నేను వెళ్ళిన 2వ వారంలో ఆయన పంపించేశారు అన్న అన్నాడు. ఎందుకని అన్నాను. ఆయనకి 2 భార్యలు అన్న అన్నాడు. 2 భార్యలను పెట్టుకొని ఒక ఇంట్లో ఉంటూ సేవ చేస్తున్నాడు అనమాట. అప్పుడు వాళ్ళు అన్నారు,
మీ క్రైస్తవ్యం వద్దు, మీరు వద్దు, మీ పాదిరి వద్దు, మీ చర్చ్ వద్దు, వెళ్ళిపోండి, ఇంకోసారి అడుగు పెడితే బాగోదు అని చెప్పి క్లోజ్ చేశారు ఆ గ్రామాన్ని. ఆ తమ్ముడు ఏమన్నా తెలుసా అండి, 3 సంవత్సరాలుగా కాలినడకతో వెళ్ళా, 3 సంవత్సరాలుగా కష్టపడ్డా, వాళ్ళతో మాట్లాడటానికి, వాళ్ళని సరి చేసుకోవడానికి, వాళ్ళతో సంబంధం పెట్టుకోవడానికి తాపత్రయపడ్డాను. కానీ ఒక్క వ్యక్తి దేవుడు నాకు తెలుసు అని చెప్పి వచ్చి ఆయన ఆశించి వచ్చాడు, దాంతో మొత్తం కొలాప్స్ అయిపోయింది అన్నాడు. అందుకే గుర్తుపెట్టుకోండి, సేవ ఆశపడి చేయకూడదు, ఆశతో చేయాలి. ఆశపడి చేసేదాన్ని సేవ అన్నారు, వ్యాపారం అంటారు. ఆశతో చేసేదాన్ని సేవ అంటారు. ఆశతో చేసేవాడు సంతోషపరిచేది ప్రభువుని, ఆశపడి చేసేవాడు సంతోషపరిచేది ప్రజల్ని. ఇప్పుడు చెప్పండి, నేను సంతోషపరచాల్సింది ఎవరిని? మిమ్మల్ని కాదు కదా. కాబట్టి మీకు కష్టంగానే ఉంటుంది, భరించాల్సిందే. ఇంకొక ప్రసంగం ఉంటుంది, తర్వాత మీరు హ్యాపీగా ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఆ తమ్ముడు బాధపడిన విషయం ఏంటి తెలుసా అండి, అన్న వాడు తప్పు చేసినందుకు నాకు బాధ లేదు, కానీ వాడు తర్వాత ఆ గ్రామానికి సువార్త వద్దు అంటున్నారు అన్న. ఒక వ్యక్తి చేసిన పాపం, ఒక వ్యక్తి చేసినటువంటి కార్యం ఆ గ్రామానికి సువార్త ప్రకాశం అందకుండా అడ్డుకుంది. ఇప్పుడు చెప్పండి, తీర్పు దినాన వాళ్ళు ఏమాట తెలుసా? అయ్యా నీ పేరు చెప్పుకుని వచ్చారు, నీ మాటలే చెప్పారు, నీ మాటలు నమ్మి లోపల రానిచ్చాం, వాడు చేసిన పని ఏంటో తెలుసా? ఇద్దరిని పెట్టుకుని కూర్చున్నాడు, ఇలాంటి వాళ్ళు మాకు అక్కర్లేదు. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవ్యంలో ఇలాంటి వారు లేరా? లేరా? నేను మాట్లాడుతున్న క్రైస్తవుల గురించే. అలా చేస్తూ కూడా నేను భక్తుని అనుకుంటే చెప్పు తీసుకొని కొట్టాలి అలాంటి. అలాంటి వారు క్రైస్తవ సమాజానికి చీడపురుగులు లాంటి వాళ్ళు. ప్రియమైన వాళ్ళారా, ఆ తమ్ముడు ఎంత తెచ్చేటండి అంటే, అన్న నిజంగా ఎంత వేదన పడ్డానో. వాడు యవనస్తుడు, ఆ కుర్రోడు 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు ఉంటాయి. ప్రభు కోసం అని చెప్పి వాళ్ళ గ్రామం ప్రకాశం జిల్లా అయితే పైకి వెళ్ళి కొండ మీద పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆ అబ్బాయి చెప్పిన మాట, ఆ గ్రామంలో వాడికి ఇల్లు లేదు. అలాంటి వారి మధ్య గుట్టుగా ఉంటూ పరిచర్య చేస్తూ ఉంటే 3 సంవత్సరాలు కష్టపడి కట్టుకున్న పరిచర్యని శరీర కార్యాలకు బానిసైపోయిన ఒక సేవకుడని చెప్పే వ్యక్తి సర్వనాశనం చేస్తే ఇప్పుడు ఆ గ్రామం అంధకారంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఆ గ్రామంలో ఉన్న 10 కుటుంబాలు పాడైపోవడానికి ఎవరు కారణం? మనమే చెప్పాలా? అలాగే నేను క్రైస్తవుడని చెప్పుకుంటూ, క్రీస్తు కుటుంబంలో సభ్యుడని చెప్పుకుంటూ మన జీవితాల్లో కనుక ఈ సెన్సువల్ సిన్స్కి అవకాశం ఇచ్చినట్లయితే మనం మూసివేస్తూ ఉంది మన పిల్లల హృదయాల్ని, మనం మూసివేస్తూ ఉంది మన కుటుంబ సభ్యుల హృదయాల్ని, మనం మూసివేస్తూ ఉంది పరలోక ద్వారాల్ని నా పిల్లల కళ్ళ ముందు. ఇది ఎంత ప్రమాదకరమైంది! అలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో మానవుడు వెళ్ళిపోవడం గల కారణం ఏంటో తెలుసా అండి? దేవుడు ఇలా మాట్లాడుతూ ఉన్నారు, ఎవరైతే తమ జీవితాల్లో పైన గొర్రె చర్మం కప్పుకొని లోపల తోడేలా జీవిస్తూ ఉంటారో వాళ్ళు సెన్సువల్ సిన్స్లో కొనసాగుతూనే ఉంటారు. ఇది మొదటి మాట. రెండో మాట దగ్గరికి వచ్చేయండి. ఆయన ఏమంటారు? విగ్రహారాధన, అభిచారం, ఈ 2 పాపాలు అంటారు, రిలీజియస్ సిన్స్ అని చెప్పి అంటారు. సో విగ్రహారాధన అన్నప్పుడు బయట వారి గురించి మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు. క్రైస్తవ్యంలో బోల్డ్ విగ్రహాలు ఉన్నాయి. వ్యక్తుల్నే విగ్రహాలుగా చేసుకున్న వాళ్ళు బోల్డ్ మంది. అలా చేసుకుని మనం జీవిస్తూ ఉన్నప్పుడు అది దేవునికి ఏమాత్రం కూడా ఆమోదయోగ్యమైంది కాదు. తర్వాత మనం అంటారు అభిచారం అనే మాట. ఆ దినాల్లో ఊరేగింపులనంట మత్తు పదార్థాలు వాడుతూ ఉండేవారంట. అలాంటి మత్తును వాడుతూ ఉన్నప్పుడు దాన్ని అభిచారం అని చెప్పి అంటా ఉన్నారు. ఈ దినాన్న క్రైస్తవ మత్తులో, ఆరాధన మత్తులో లేదా భక్తి మత్తులో ఎంతోమంది బ్రతుకులు ఈడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ మాట చెప్పాల్సిందే, ఆరాధన అంటే అర్థం ఏంటండి అంటే టు కిస్ అనే అర్థం వస్తుంది. టు కిస్ అనే మాట, ముద్దు పెట్టుకోవడం అనే మాట వస్తుంది. ఇక్కడ కూర్చొని మీ అందరికీ కూడా కుక్కలు ఉన్నాయి కదా, కుక్కలు ఉంటే తెలుసు కదా. మీరు ఇంటికి వెళ్ళగానే కుక్క ఏం చేస్తుంది? మీ దగ్గరికి వెళ్ళగానే, మీరు ఇంటికి వెళ్ళగానే, మందిరం నుంచి ఇంటికి వెళ్ళగానే మీ పిల్లాడిని ఎత్తుకుంటారా, కుక్కని ఎత్తుకుంటారా? జనరల్గా అయితే కుక్కని ఎత్తుకుంటారు కదా. వెళ్ళగానే అదేం చేస్తుంది? 2 కాళ్ళు పైన వేస్తుంది, మీ చెయ్యి నాకుతుంది కదా. చెయ్యి నాకుతున్నప్పుడు మీరేం చేస్తారు? తల మీద నిమురుతూ ఉంటారు. ఆ చేతిని నాకే ఆ చిన్న సంఘటన ఏమంటామంటే టుకిస్ అంటాం కదా, ఆరాధన అంటాం, రైట్? అయితే నేను వెళ్ళాను మీ తర్వాత, నన్ను కూడా అలాగే నాకుద్ది. అది నాకిన చోట గీకేస్తుంది లేదా పీకేస్తుంది. ఆరాధన అంటే సంబంధంతో ఉన్నటువంటి దాన్ని సంబంధంతో వచ్చేటటువంటి ఆరాధన. దాన్ని ఏమంటారంటే సంబంధం ద్వారా అంతరంగంలో కలిగే భావాన్ని ఆరాధన అంటారు. సంబంధం లేకుండా మనం చేసేటటువంటిది అది వచ్చేసింది ఇక్కడికి. మరి ఊరినో ముద్దు పెట్టుకోవడానికి వచ్చినట్టుంది, పెట్టేసుకుని వెళ్ళిపోయిందా? దానికి ఎంత ఆరాధన, రైట్? మళ్ళీ వస్తుందమ్మా అది. మీరు కూడా ముద్దు పెట్టుకుని పంపించేయండి. సరే, ఆరాధన అనే మాట దగ్గరికి వచ్చినప్పుడు ఆ కుక్క తన చేతిని నాకు వెళ్ళిపోయింది. ప్రభు అంటాడు యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 2-3 వచనాలు చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. యెహోవా మాట్లాడుచున్నాడు,
ఆకాశము ఆలకించు, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొను. ఇశ్రాయేలులకు తెలివి లేదు, నా జనులు యోచింపురన్నమాట. దేవుడు సృష్టిని చేసింది మన కోసం, మానవులను చేసింది తన కోసం. అయితే మానవుడు దేవుని మాట వినడం మానేశాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంది, ఆకాశం విను, భూమి చెవి ఇగ్గు అన్నమాట. ఆరాధన రావాలన్నప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ కాదు కావాల్సింది, ఆరాధన అనేది సంబంధంతో వస్తుంది. సంబంధంతో ఉన్నప్పుడేమో సహవాసం కొనసాగుతుంది, సంబంధం లేకపోతే అది ప్రమాదకరంగా మారుతుంది. ప్రభు అంటా ఉన్నాడు, ఎవరైతే అలాంటి ఆలోచనలు గుండా వెళతా ఉంటారో వారి అంతరంగంలో విగ్రహాలను స్థాపించుకొని మేము కూడా భక్తి చేస్తున్నాం అనుకుంటే అది చాలా ప్రమాదకరమైంది. కాబట్టి రిలీజియస్ సిన్స్ అనేవి మనలో కూడా చాలా ఉన్నాయి, గమనించాలి. ఇప్పుడు నేను వీటి మీద మనసు పెట్టట్లేదు, కానీ ఇప్పుడు చెప్పబోయే విషయాలు చూడండి. ఆ తర్వాత మాట, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు. ఈ 8 రకాల పాపాలని ఇంటర్ పర్సనల్ సిన్స్ అని చెప్పంటారు. విశ్వాసుల మధ్య ఉండే పాపాలు అని చెప్పంటారు, వ్యక్తుల మధ్య ఉండే పాపాలని. ఇంటర్ పర్సనల్ సిన్స్ అని చెప్పినప్పుడు విశ్వాసులైన వారితో మాట్లాడుతానన్నమాట. ఈ 8 రకాల పాపాల్లో ఏది మాలో లేదన్న వాళ్ళు ఒకరిని చేయొద్దండి, ఊరికినే. ఈ 8 రకాల పాపాల్లో అట్లాంటిది ఏమి లేదండి, మీరు కావాలంటే దేవుడిని సాక్షిగా చెప్తాను, ఎవరైనా చెప్తారా? నేను చదువుతాను, వినండి ఒకసారి. ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు. ఈ 7 రకాల పాపాలు, 8 రకాల పాపాలు చాలామంది విశ్వాసాల జీవితాన్ని ఆక్యుపై చేసుకున్నాయి. ఒకళ్ళు పచ్చగా ఉంటే చూసుకుని ఊడ్చుకోలేం, ఒకళ్ళు మంచిగా పాడితే మనం తట్టుకోలేం, వాకింగ్ చెప్తే వినలేం. కారణం ఏంటో తెలుసా అండి? లోపల తీవ్రమైన ద్వేషం, కక్షలు, క్రోధాలు ఉంటా ఉన్నాయి. ఇది పాపంగా కన్సిడర్ చేయట్లేదు. గుర్తుపెట్టుకోండి, బైబిల్ చెప్తా ఉంది, ఎవరైతే ఈ 8 రకాల పాపాలు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారో వారు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో స్పష్టంగా చెప్తున్నానన్నమాట. ఇప్పుడు చెప్పండి, నేను వ్యభిచారిని కాదు, జారుని కాదు, అపవిత్రుని కాదు, శబాష్ అనుకుందాం. విగ్రహారాధన చేయట్లేదు, అభిచారం చేయట్లేదు, వండర్ఫుల్ అనుకుందాం. మరి 8 రకాల పాపాల సంగతి ఏంటి? ఈ 8 రకాల పాపాలని అంతరంగంలో కొనసాగించుకుంటూ మనం చేసే భక్తి ఆత్మ సంతృప్తిని వచ్చేమో కానీ ఆత్మల కాపరి అనే దేవుని దుఃఖపరుస్తూనే ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, బైబిల్ చెప్తా ఉన్న ఈ మాట మనం వింటా ఉన్నప్పుడు ఎన్నిసార్లు ద్వేషాన్ని చూపించుంటామో, ఎన్నిసార్లు అసూయ కలిగి జీవించుంటామో, ఎన్నిసార్లు చెడ్డ కళ్ళు కలిగి జీవించుంటామో. ఆ తర్వాత అంటారు ఆయన, తర్వాత సోషల్ సిన్స్ అని చెప్పంటారు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు అనే మాట. సో మత్తత అంటే మర్డర్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఇప్పుడు చూడండి, ఒక క్రైస్తవుడు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని హత్య చేయడం నిష్ణాతులు. కత్తితో పడవలసిన పనిలే. రాజేష్ కమల మీకేం తెలుసాడు సంగతి, వాడు బతుకు నాకు తెలుసున్నారు అనుకోండి, ఇంకేం చెప్పవసరం, అదొక్కటి చాలు. మీరు నన్ను ఎలా చూస్తారు రేపటి నుంచి? అదేమై ఉంటుందా, అదేమై ఉంటుందా, అదేమై ఉంటుందా, ఏమైనా కావచ్చు కాక. కానీ ఒక వ్యక్తిత్వాన్ని హత్య చేయడం చాలా సులువు. కత్తితో పొడిస్తే బతకొచ్చేమో, కానీ వ్యక్తిత్వాన్ని హత్య చేస్తే ఆ మనిషి బతకడం అనేది సాధ్యపడే విషయం కాదు. ఇలా చాలామంది క్రైస్తవ సమాజంలోనే వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని హత్య చేస్తూ వాళ్ళు గొప్పలుగా కనబడుతున్నారు. కానీ పౌలు గారు మాట్లాడుతుంటా ఉన్నాడు, ఇలాంటి కార్యాలు చేసేవారు ఏమన్నా చదవండి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అనే మాట. ఈ మాట వినిన తర్వాత కూడా మన మనసుల్లో ఈ విషయాల పట్ల ఒకవేళ ఏహ్యభావం రాకపోతే, ఈ విషయాల పట్ల సీరియస్నెస్ రాకపోతే మనం చచ్చిన వారితో సమానం అనే విషయం గుర్తుపెట్టుకోవాలా. దేవుని యొక్క వాక్యం అంతా మాట్లాడుతూ ఉంది, ఇట్టి కార్యములు అభ్యసించు వారులే నేర్చుకునేవారు అన్నమాట. ఈ మాటలు ఎవరితో చెప్తున్నారు పౌలు గారు? ఎవరితో చెప్తా ఉన్నారు? అమ్మా, సువార్త అందని మారుమూల ప్రాంతంలో మాట్లాడుతున్నారా? ఆ లెటర్ ఎవరు రాశారు? గలతీ అనే ప్రావిన్స్లో ఉన్న సంఘాలకు రాస్తూ ఉన్నారు, మీరు చదువుకుని వాళ్ళు పంపించడని చెప్పి. సంఘంలో ఉండేది ఎవరు చెప్పండి? విశ్వాసులే కదా. విశ్వాసులకి ఈ మాటలు రాయాలా? ఏం రాయాలి చెప్పండి? అర్థమవుతుంది ఈ మాట. ఈ దినాన్న క్రైస్తవ సంఘం అనుకుంటున్న మనలో చాలామంది జీవితాల్లో ఇలాంటివి వేళ్ళూనుకొని పోయిన కారణం చేత విశ్వాసులు ఇలా పెరుగుతున్నారు, కానీ రీప్రొడక్షన్ జరగట్లేదు. అంటే ఆత్మల సంపాదన తగ్గిపోయింది, మనుషులు మాత్రం బాగా పెరుగుతూ ఉన్నారు.
మనిషికి పెరగాల్సింది హెడ్ నాలెడ్జ్ కాదు, హార్ట్ నాలెడ్జ్ పెరగాల. హృదయం ఎప్పుడైతే విశాలం అవుతుందో దేవుని వాక్యాన్ని స్వీకరిస్తారు. బుర్ర ఎక్కువైతే గుండె చిన్నదైపోద్ది, చాలా ప్రమాదకరమైంది. వాక్యం బాగా తెలిసిన తర్వాత బుర్ర పెరుగుద్ది, ఇక వాక్యం వినడానికి మనసు రాదు. బైబిల్ అంటా ఉంది, ఇట్టి కార్యములు చేయువారు అని మాట్లాడుతూ ఉంది విశ్వాసులు అనుకునే వారి జీవితాలతోనే. ఒకవేళ నా ముందు కూర్చున్న మనందరం కూడా, మీరందరూ కూడా విశ్వాసులని నమ్మినట్లయితే ఈ హెచ్చరిక మన కోసమనే మాట. తెగించి ఒక మాట చెప్తాను, ఎప్పుడు ఈ మాట అంటాను, ఈ వాక్యం వినే కొద్దిమంది పరలోకంలో కనబడరేమో. ఎంత భయంకరమైనది, తెగించి చెప్తున్నాను ఈ మాట. ఈ వాక్యం వినే కొద్దిమంది పరలోకంలో కనబడరేమో. నీకు తెలుసా అంటే నాకు తెలియదు, అందుకే క్వశ్చన్ మార్క్ పెట్టా. ఖచ్చితంగా ఈ మాట ఎందుకండి అంటే, వాక్యాన్ని వాక్యంగా స్వీకరించాలండి అంటే మనసు మెత్తనవ్వాలి. వాక్యాన్ని వాక్యంగా స్వీకరించే దగ్గర మనసు మెత్తనవ్వకపోతే వాడు బండబారిపోతాడు. వాడు అంటాడు, నీకంటే పెద్ద పెద్దోళ్ళని చూసిన వెళ్ళిపో అనే మాట. చిన్న సంఘటన చెప్తాను. ఒక పాప వాళ్ళ నాన్న ఇలా అంది, ఏమందండి అంటే, డాడీ మా కాలేజీలో చాలామంది పాపం చేస్తున్నారు, నేను చేసే తప్పేంటి అంది. తప్పమ్మ అలా చేయకూడదు, దేవునికి ఇష్టం లేదంది. అన్నాడు వాళ్ళ నాన్న. ఆ పాప ఏమని తెలుసా అండి, నేను కూడా చేసి తెలుసుకుంటా తప్పని అంది. నేను కూడా చేసి తెలుసుకుంటా తప్పంది. ఆ మాట అనిన తర్వాత నాన్నగారికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ మాట అన్న తర్వాత ఆ పిల్ల చేసిన పని తెలుసా అండి, చిన్న లెటర్ రాసింది. నా జీవితానికి సమస్తాన్ని ఇచ్చినటువంటి దేవుడు మా మమ్మీ డాడీకి తిరిగి ఏమేమి లేకపోతా ఉన్నాను, నా జీవితాన్ని ఎంత త్వరగా ముగించుకోవాలో ఆశపడుతూ ఉంది, నేను మా మమ్మీ డాడీకి లేను అని లెటర్ రాసుకుంది. ఆ తర్వాత వాళ్ళ డాడీ కొంతమందితో వాక్యం చెప్పించాడు. నేను కూడా ఆ పాపతో మాట్లాడాను. ఆ తర్వాత కాలేజీ వాళ్ళతో మాట్లాడిచ్చారు. ఆ పిల్ల ఏమని తెలుసా అండి, వాళ్ళ నాన్న ఫోన్ చేసి, డాడీ ఈరోజు మా క్లాస్లో మా మేడం వచ్చి నాకు గంట క్లాస్ పీకింది. తర్వాత నేనేమనుకున్నాను తెలుసా, పెద్ద పెద్దోళ్ళే చెప్తే వినలా, వీడు చెప్తే వింటానా నేనంది వాళ్ళ నాన్నతో. వాళ్ళ నాన్న ఆ పిల్లని కౌన్సిల్ చేయడానికి, నేను చెప్పినట్టు కాదమ్మా, నువ్వు మేడం గారు కదా, మీరు మాట్లాడని చెప్పి ఆ మేడంని బతిమలాడితే 1 అవర్ కేటాయించి మాట్లాడితే ఆ పిల్ల ఇచ్చిన స్టేట్మెంట్ ఏం చెప్పండి, పెద్ద పెద్దోళ్ళే చెప్పారు నువ్వెంత అంది. ఇప్పుడు నేనే అంత చెప్పండి. ఇక్కడ అర్థమవుతుంది ఈ మాట, అర్థమవుతుంది కదా. జాగ్రత్త వినండి. చెప్పడం జీవించటం మన బాధ్యత, వినడం వినకపోవడం మీ బాధ్యత. సో బైబిల్ అంటా ఉంది, ఇట్టి కార్యములు చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు అన్నమాట. 4 రకాల పాపాలు. ఒకటి సెన్సువల్ సిన్స్ అని చెప్పనుకున్నాం, రెండోది రిలీజియస్ సిన్స్ అని చెప్పన్నాం, మూడోది ఇంటర్పర్సనల్ సిన్స్ అని చెప్పన్నాం, నాలుగోది సోషల్ సిన్స్ అని చెప్పన్నాం. ఈ 4 రకాల పాపాలు సంఘంలో పెట్టరేగిపోతున్నాయి. ఈ 4 రకాల పాపాల్లో విశ్వాసాలు అనుకునేవారు చాలామంది నిర్లజ్జగా, అంటే సిగ్గు లేకుండా జీవిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో పౌలు గారు మాట్లాడుతూ కిందకి రండి, ఆయన ఏమంటాడో, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అనే మాట. సో దీనిలో ఆత్మఫలం అనే మాట దగ్గర 9 విషయాలు చెప్పారు. ఈ 9 విషయాల్ని ఏమంటారండి అంటే, మొదటి 3 విషయాలు మారు మనస్సు పొందిన విశ్వాసి, 4 వైఖరులు మార్చుకున్న విశ్వాసి దేవుని పట్ల చూపించే రెవరెన్స్ అని చెప్పంటారు. ప్రేమ, సంతోషం, సమాధానం అనేవి మారు మనస్సు పొందిన విశ్వాసి దేవుని పట్ల గౌరవప్రదంగా చూపించాల్సిన 3 లక్షణాలు. నాలాంటి దౌర్భాగ్యుణ్ణి దేవుడు ప్రేమించాడు, ప్రభా నీ ప్రేమ వెలలేనిది, నీ ప్రేమ హేతువు లేనిది, ఆ భావన అంతరంగంలో ఉండాలి. రెండో మాట సంతోషం అంటే నేను దేవుని చేత అంగీకరించబడ్డాను అనే మాట. బాప్తిస్మం ఇచ్చినప్పుడు సంతోషం పొంగింది, పాట పాడుకుంటూ బయటకు వస్తారు. ఆ సంతోషం ఏంటో తెలుసా అండి, సలిబుట్టి కాదు, లేకపోతే తుప్పడకపోతే కాదు, నా పాపాలు క్షమించబడ్డాయి అన్న ఆనందం దగ్గర ప్రపంచంలో దానికి మించిన ఆనందం ఎక్కడా లేదు. ఆస్తులు లేకపోవచ్చు, ఆరోగ్యం లేకపోవచ్చు, కానీ ఆ అంతరంగంలో వచ్చే సంతోషాన్ని ఎవరు ఆపలేరు. నేను ప్రభు చేత అంగీకరించబడ్డాననే మాట. రెండోది. మూడోది సమాధానం అంటే నా అతిక్రమములు నా మీద మోపక ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి నేను ఆయన ప్రేమిస్తాను. ఈ ఆత్మఫలంలో ఈ 3 విషయాలు మారు మనస్సు పొందిన వ్యక్తి దేవుని పట్ల చూపించాల్సిన విషయాలు. తర్వాత మాట ఏమన్నారు చెప్పండి, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనం. ఈ 3 విషయాల్ని మారు మనస్సు పొందిన వ్యక్తి తోటి వ్యక్తుల పట్ల చూపించాల్సిన విషయాలు.
మారు మనసు పొందిన వ్యక్తి తోటి వ్యక్తి పట్ల చూపించాల్సిన 3 విషయాలు: దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనం. ఇవి కూడా చూపిస్తాం. చివరి 3 చెప్పండి. ఆయన ఏమంటారు? విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం నేను కలిగి ఉండాల్సిన విషయాలు. ఈ 9 కలిస్తేనే దాని ఆత్మఫలం అంటాం. ఇప్పుడు చెప్పండి, 9 ఎంతమందిలో ఉంటాయి? జనరల్గా మీరు స్పందించరు కాబట్టి నేను ఇలా అనుకుంటాను. సార్ నాకేమో కానీ 6 కనపడుతున్నాయి నాలో అన్నారు అనుకోండి. 6 కనపడితే అది కుళ్ళిపోయిన కాయ అంటారు. నారింజ పండును లేదా కమలా పండును తీసుకెళ్ళి కొనేటప్పుడు ఏం చేస్తారు చెప్పండి? నొక్కుతారు. ఇట్లా ఎందుకు నొక్కుతారు? లోపల కుళ్ళిపోతే బొక్కబడొద్దు కాబట్టి వెంటనే తీసి పక్కన పడేస్తారు. లోపల 9 తొనలు సరిగా లేకపోతే దాన్ని ఫలం అనరు, కుళ్ళిన కాయ అంటారు. కుళ్ళిన కాయల్ని మీరే బ్యాగులు వేసుకోరు, పరలోకల దేవుడు ఎలాగేస్తాడు? అర్థమవుతుంది కదా? ఇప్పుడు చెప్దాం. ఆత్మఫలమేమనగా అని ఆ 9 విషయాల్ని ప్రభు మాట్లాడిన తర్వాత వారి ఫలములను బట్టి మీరు అలా ఏం చేయొచ్చు అంటండి తెలుసుకోవచ్చు. ఇప్పుడు రండి, మత్తయి సువార్త దగ్గర రండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభు ఎంత స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. 17వ వచనం. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. నా ఫలం సక్రమంగా లేకపోతే నరికి పొయ్యిలో వేయడమే, నరికి అగ్నిలో వేయడమే. ప్రియమైన వారలారా, ఈ మాట స్వయాన క్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏ చెట్టు ఫలాలు ఫలించదో నరకబడి అగ్నిలో వేయబట్టానికనే మాట. ఇప్పుడు చెప్పండి, మారు మనసు పొంది 30 అయింది, మారు మనసు పొంది 3 సంవత్సరాలు అయింది, మారు మనసు పొంది 60 అయింది. మన బతుకులో ఫలం కనపడుతుందా? ఫలం కనపడితే మీ అందరికి వందనాలు, ప్రైజ్ లార్డ్ చెప్తాను. అలా కనపడకపోతే వాక్యం అంటా ఉంది, నరికి అగ్నిలో పడవేయటమే వారి అంతిమ గమ్యం అన్నప్పుడు ఎంత భయం రావాలా? అలాంటిది రాకపోగా నేను ఆత్మీయ గర్వంతో విర్రవీగుతూ ఉంటే ప్రభు అంటా ఉన్నాడు, ఎంతో కాలం చూడను, గొడ్డలి కాండం మీద పెట్టబడి ఉంది అని లేదు, చెట్టు వేరున పెట్టబడి ఉంది, ఎప్పుడైనా వేసేయచ్చు, తర్వాత చేసేదానికి ఏమీ లేదు. సో దేవుడు సమయం ఉన్నప్పుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఫలాలు ఫలించకపోతే దేవుడు అంటా ఉన్నాడు అంటుకట్టబడాలా. దేవునితో అంటుకట్టబడకపోతే ఫలం మంచిగా ఉండదు. కిందకు వచ్చాడు ఆయన ఏమంటాడు? తర్వాత అంటాడు ఆయన, నరకబడి అగ్నిలో పడవేయను. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. తర్వాత మాట, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకముందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించుననే మాట. ఎంత చక్కగా చెప్తాను ప్రభు ఈ మాట. ప్రభువా అని గంటలు గొంతారు పెట్టి అరిస్తే పరలోకంలో తాళాలు తీరు, అయ్యో మలిసిపోయాడు అని చెప్పి. రిపిటేషన్ కాదు కావాల్సింది, అర్థమవుతుంది, రియలైజేషన్ కావాలి. ఎవరైతే రిపిటేషన్ చేస్తూ ఉంటారో అదే భక్తి అనుకుని తన్మయత్వంలో ఉంటారు. కానీ రియలైజ్ కాకపోతే ఎప్పటికీ మన జీవితాల్లో పరివర్తన రాదు. ప్రభు అంటున్నాడు, ప్రభువా అని పిలవటం కాదు. నెక్స్ట్ ఏమన్నారు చెప్పండి? తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ఎక్కడున్నాడు చెప్పండి? దేవుని చిత్తం ఏంటి? చెప్పండి. రాత్రి మనం చూసాం కదా, మళ్ళీ ఒకసారి చూద్దామా? హెబ్రీ పత్రిక 12:14. హెబ్రీ పత్రిక 12:14. హెబ్రీ పత్రిక అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ సమాధాన పడే దగ్గర మీరు సమాధాన పడిన అవతల వ్యక్తి సమాధాన పడకపోతే నో ప్రాబ్లం, కానీ పరిశుద్ధత దగ్గర రాజీ పడేదానికి అవకాశం లేదు అనే మాట. సో దేవుడు ఇలా అంటా ఉన్నారు, మీరు చేయాల్సింది మీ చిత్తాన్ని దేవుని చిత్తంగా మార్చడం కాదు, దేవుని చిత్తానికి మీ చిత్తం అప్పగించుకోవాలన్నమాట. అందుకని బాడీ, సోల్, స్పిరిట్ అనే ఆ 3 రౌండ్స్ దగ్గర అంటారు ఏమంటారు తెలుసా అండి? నా చిత్తం దేవుని చిత్తంతో మ్యాచ్ కాకపోతే నా శరీరం ఎక్స్పోజ్ చేసేది నన్నే, నా చిత్తం దేవుని చిత్తంతో కలిస్తే నా శరీరం ప్రవర్తించేది దేవుని యొక్క చిత్తాన్ని అన్నమాట. అందుకని చాలామందికి తమ చిత్తాన్ని దేవుని ఇష్టానికి మ్యాచ్ చేసుకోవడం కుదరట్లేదు కాబట్టి అనేక మంది కనబడేది వాళ్ళే కనపడుతూ ఉంటారు. ప్రియమైన వాళ్ళారా, నేను ఎప్పుడు ఈ మాట అంటూ ఉంటాను కదా, మారు మనసు పొందిన తల్లులందరూ ప్రశ్న అడుగుతాను. ఈ మధ్యకాలంలో మీ భర్తలు ఎప్పుడన్నా చూసి, అమ్మ నీలో చాలా మార్పు వచ్చింది, యేసు ప్రభులానే మాట్లాడుతున్నావు,
యేసు ప్రభులానే ప్రవర్తిస్తున్నావు, ఎందుకు ఇలా మారిపోయాను అడిగారు ఎప్పుడన్నా ఈ మధ్యకాలంలో మీ భర్తలండి? లేకపోతే ఒకసారి వంటగదిలో రమ్మంటున్నారు మీరు, ఏమన్నా ఒకసారి లోపలికి రండి మీతో మాట్లాడాలంటున్నారా? అలాంటి చేయగలిగింది ఏమీ లేదు. బోల్డ్ మంది భర్తలు పంజరంలో చిలకల్లా ఉన్నారు ఈ దినాలు. అర్థమవుతుంది కదండి. బయటికి వెళ్ళాలంటే పదరా వెళ్దాం ఉంటాడు, అనగానే వంటగదిలో పిలుపు వస్తుంది, ఏమన్నా ఒకసారి లోపలికి రండి అని చెప్పి. ఏం జరుగుతుందో తెలియదు. బయటకు వచ్చి అన్నారే మరి నేను సాయంత్రం వస్తాను, కొంచెం చిన్న పని ఉందంటాడు, మరి ఏం జరిగింది తెలియదు. లోపల ఆ వంటగది రాజకీయాలు మనకు తెలియదు, వ్యూహాలు అక్కడ చాలా జాగ్రత్త జరుగుతూ ఉంటాయి. ప్రియమైన వాళ్ళారా, నా బ్రతుకులో ఎప్పుడైతే మాదిరి కనబడుతుందో ఆ దినాన్న నా భార్య మారు మనసు పొందినదైతే, నా పిల్లలు మారు మనసు పొందిన వాళ్ళైతే, అరే మా నాన్నలా బతకాలరా, మా నాన్న ఏది చెప్తాడు చేస్తాడరా, మా అమ్మ ఏది చెప్తాడు చేస్తారా అని చెప్పి వారి అంతరంగాల్లో క్రీస్తును చూపించగలిగే స్థాయి మనలో రానప్పుడు మనం ఎంత ఆడవాలో. దేవుని యొక్క సేవకులు మిషనరీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆశపడింది విస్తరించాలి సేవని కాదు, నా జీవితంలో ప్రభుని కనపరచకుండా భయపడతానేమోనని చెప్పి ప్రతి క్షణం భయముతో వణుకుతో మాట మాట్లాడినా ప్రవర్తించినా సంబంధం పెట్టుకున్నా వణికిపోయేవారు. ఆ కారణం చేత సువార్త అధికంగా ప్రబలింది, కానీ సభలు పెట్టి అక్కడ ప్రబలలేదు. ఈ దినాల్లో ఇంత పెద్ద సభలు పెట్టినా కానీ ఒక్కడికి చలనం రావట్లేదు. ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయం ప్రభు అంటా ఉన్నారు, దేవుడు మనతో మాట్లాడుతూ ఉంది, రిపిటేషన్ కాదు రియలైజేషన్. తర్వాత ఏమంటాడు ఆయన? తండ్రి చిత్త ప్రకారం చేయవాడు ప్రవేశించును ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ఈ మాట నాకు చాలా భయమండి, అనేకులు నన్ను చూసి ప్రభువా అక్కడ కూడా రిపిటేషనే. తర్వాత మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామముల అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను అక్రమము చేయువాళ్ళరా. ఈ పేరు దగ్గర మన పేరు పెట్టుకోండి, ప్రభా. స్త్రీల సమాజం వాళ్ళు ఏమనుకోకండి, స్త్రీల సమాజంలో మేమే కదా ప్రభా అంటే మీరెవరో నాకు తెలియదంటే, ప్రభు యవ్వన సమాజం నడిపించింది మేమే కదా ప్రభు అంటే మీరెవరో నాకు తెలియదంటే, సంఘానికి సంఘ పెద్దలు మేమే అంటే మీరెవరో నాకు తెలియదంటే, జాగ్రత్త, ఇక్కడ నేమ్ ప్లేట్ ఉండొచ్చేమో, అది దేవుడు యాక్సెప్ట్ చేయకపోతే యూజ్లెస్. ప్రియమైన వాళ్ళారా, ప్రభు అన్నాడు మీరెవరో నాకు తెలియదు. అర్థమవుతుందండి ఈ మాట. నేను గత రాత్రి చెప్పానో లేదు, నోబుల్ ఫోన్ చేసి తర్వాత ఈ మీటింగ్ అయిన తర్వాత, అన్న నేను బాగున్నారా మీరు ఎలా ఉన్నారా అనుకోండి, ఎవరు బాబు అంటే ఎలా ఉంటుంది చెప్పండి నోబుల్కి. అదే నన్ను అడ్డాలపాలి మీటింగ్స్కి వచ్చారు కదంటే నాకు గుర్తు రావట్లేదు తమ్ముడు అన్నారు అనుకోండి, నోబుల్కి 2 ఆలోచనలు రావాలి. వీడి గర్విష్ట అన్న అయి ఉండాలి, మైండ్ అన్న పోయి ఉండాలి, అంతే కదా. మైండ్ పోతే నేను ఎవరో తెలియదు అనుకోవాలి, గర్విష్ట అయితే పక్కన పెట్టి ఉండాలి కదా. ఇప్పుడు నా ప్రశ్న, ప్రభువా అని పిలిచినప్పుడు మనకేం తృప్తి వచ్చింది? ఈరోజు ఆరాధన బాగా జరిగిందమ్మా, దేవుడు బాగా మాట్లాడమ్మా అన్నారు కదా, మరి అక్కడేం తెలియపోవటం ఏంటి? దేవుడు వినేది నా హృదయ ఆలోచనని, మానవులు వినేది నా భాషని. నేను సంతృప్తి పరిచినప్పుడు మీరు సంతృప్తి పడితే పరలోకం సాటిస్ఫై కాకపోవచ్చు, కానీ నా ఆలోచన నా భాష కలిసినప్పుడు అది పరలోకం సమ్మతిస్తే అది అద్భుతంగా పనిచేస్తుంది. ప్రభు అంటున్నాడు మీరెవరో నాకు తెలియదు. అంతటితో బాగుండే తర్వాత మాట ఏమన్నా చెప్పండి, అక్రమము చేయువార్లారా. అక్రమము చేయువార్లారా, ఎంత భయంకరమైన మాట అండి ఇది. ఎవరితో మాట్లాడుతున్నారు ఇది? విశ్వాసులతో కాదు. ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ రైట్ నౌ చిటికేస్తారు చూసారు వాళ్ళతో. అర్థమవుతుంది ఈ మాట, మీరెవరో నాకు తెలీదు. ఈ మాట ఆయన నోట మనం వినకుండా దేవుడు సహాయం చేయను గాక. అలా చేయాలంటే ఆమెను కాదు బతకాల. ఆమెను అనగానే మారిపోతే ఇంకేమి అలవాటు అయిపోయింది, అంతే కదండి. ఈ మాట మనల్ని అనకూడదండి. అంటే ఏది వింటున్నామో ఏది ఆలోచిస్తూ ఉన్నామో అది దేవుని చేత ఆమోదయోగ్యం కావాలి. సో ప్రభు అంటా ఉన్నాడు మీరెవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి అంటారు కదా. తర్వాత మాట ఏమంటారు చెప్పండి, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు ఎలా ఉంటాడో రాత్రి చూద్దాం. అది ఇక్కడ ఆపుతాను. దానికంటే ముందు ఇలా ఆలోచిద్దాం. ప్రభు కోరుకునేది మానవుని యొక్క జీవితాల్లో విధేయత. విధేయత విశ్వాసి యొక్క జీవితానికి మకుటం లాంటిది. విధేయత లేని విశ్వాసి నిరుపయోగమైన జీవితాన్ని జీవిస్తున్నట్లే లెక్క. దేవుడు ఆశపడతా ఉంది, మీరు ప్రవచించడం గొప్ప కాదు, అద్భుతాలు చేయడం గొప్ప కాదు, నా మాటకు లోబడతారే అది నాకు కావాలా. దేవుని మాటకు ఈ భూమి మీద విధేయత చూపించలేని మనం
నిత్యత్వంలో యుగయుగాలు అంత ఉంటామండి అంటే హాస్యాస్పదం అవుతుంది. ఈ భూమి మీదే ఆయన మాటకు విలువలేని మన జీవితాల్లో నిత్యత్వంలో ప్రవేశించే హక్కు ఎలా ఉంటుంది చెప్పండి? ప్రభు అంటా ఉన్నాడు, నాకు కావాల్సింది రిపిటేషన్ కాదు, ఒబీడియన్స్. ఒబీడియన్స్ లేకుండా ఎంత గట్టిగా అరిచినా, ఒబీడియన్స్ లేకుండా ఎంత గొప్ప ప్రసంగికుడైనా ప్రభు అంటా ఉన్నాడు, నువ్వు నాకు తెలియదు రాజేష్, ప్లీజ్ గెట్ అవుట్. ఈ మాట చెప్పేది అడ్డాలపాలెం చర్చిలో కాదు, ఊపిరి ఆగిపోయిన తర్వాత ఆయన ముందు. ఇక ఛాన్స్ లేదు. ఇప్పుడు చెప్పండి, ఎంతమందిని ప్రభు ఇలా సంబోధిస్తాడు? ఆ సంబోధన నా గురించి అయితే, ఆ సంబోధన మీ గురించి అయితే, గుండెలు బాదుకున్నా, కాళ్ళు పట్టుకున్నా, రక్తం కళ్ళలో వచ్చిన టేడ్చిన, నో యూజ్ ఎట్ ఆల్. ప్రియమైన వాళ్ళారా, మన ఫలం సక్రమంగా లేనప్పుడు ఎంత విస్తారమైన సేవ చేసినా, ఇలా అనుకుందాం, నేను ఇలా అనుకుంటాను, ఎప్పుడు ఈ మాట చదివి అనుకుంటాను, ప్రభా రాత్రులంతా ప్రయాణం చేశాను ప్రభా, పగలంతా ప్రసంగం చేశాను ప్రభా అంటే ఎవరు చేయమన్నారు? నేను చేయమన్నాను? నువ్వెవరో నాకు తెలియదు. నా జీవితంలో విధేయత లేకుండా ఆయన ముందు నిలబడి ఎంత కష్టపడాలని తెలుసు ప్రభు అంటే ఎవరు పడమన్నారు? నాకు తెలియదు. దండం పెట్టి చెప్తా ఉన్నాను, దేవుడు అయిందేది అయిపోయింది. 42 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ సంవత్సరం అయినా దేవుడు మన వినికిడిలోనికి, దేవుడు మన గమనంలోనికి ఏ మాట తీసుకొస్తా ఉన్నారో మాకు తెలుసు అనుకోకండి. దేవుడు మరలా తీసుకొస్తే మనం మారలేదని, దేవుడు మరలా వినిపిస్తూ ఉంటే అవకాశం ఇస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు ప్రభా, నాకు అర్థమవుతుంది నా జీవితంలో ఫలము లేని మాట వాస్తవం. మీరు ఆశిస్తూ ఉంది ఫలం, నేను పొందుకోలేని కూడా ఫలమే ప్రభా. ఈ సంవత్సరమైనా నీ కోసం ఫలించే భాగ్యం దయచే ప్రభా అంటే తప్పకుండా ఆయన అవకాశం ఇస్తారు. ఆయన ఏమన్నాడు తెలుసా అండి? రాజేష్, ఇప్పటికీ నేను నమ్ముతున్నాను రా, ఎప్పటికీ నేను నమ్ముతున్నాను రా, నమ్ముతున్నాను కాబట్టి మరొక సంవత్సరం ఇచ్చాను, నా మాటకు లోబడు అనే మాట. ఎంత ప్రేమ అండి అయింది, ఎంత ప్రేమ! ఆరోగ్యం ఇచ్చారు, అవకాశం ఇచ్చారు, ఆయుష్కాలం పొడిగించారు. ఈ రోజున మళ్ళీ మాట్లాడుతుంటా ఉన్నారు, ఈ మాటకు నువ్వు లోబడితే నేను నమ్ముతున్నాను రా, గో హెడ్. ఒకవేళ ఇప్పటికీ లోబడకపోతే దానికి లెక్క మనం అప్పచెప్పుకోవాలి. తల వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా దేవ, మా వైఖరులు ఏ విధంగా ఉండాలో మాట్లాడిన మీరు మా ఆత్మీయ యాత్ర కొనసాగింపులో మా జీవితాల్లో మీరు ఆశించే ఫలం మా జీవితాల్లో కనబడినప్పుడు అది ఎంత భయంకరమైందో మీరు మాతో హెచ్చరిస్తూ వచ్చారు. దేవా, ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పారవేయబడును అని చెప్పన్నారు. ప్రభువా ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో చేరడు అని చెప్పన్నారు. నీ నామం పేరున ప్రవచించిన వారు, విధేయత చూపించిన వారైతే మీరెవరో నాకు తెలియదు అన్నారు. ప్రభా, ఎందుకు ఇలా మాతో మాట్లాడుతూ ఉన్నారు అంటే మాకు అర్థమవుతుంది, మా జీవితాల్లో లేని వాటిని మా జ్ఞప్తికి తీసుకొస్తా ఉన్నారు. ఇప్పటికైనా మీ మాటకు లోబడినప్పుడు మా జీవితాన్ని నమ్మి మీ సాక్షులుగా వాడుకోవడానికి మీరు ఇష్టపడుతున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ ప్రభు, ఇంతవరకు విన్న ఈ మాటలు మా అందరి అంతరంగాల్లో ముద్రించబడడానికి సాయం చేయండి. తదుపరి మాట్లాడబోతున్న ఈ దాసుని బలపరిచి మా అందరి క్షేమార్థమే వాడుకోమని వేడుకుంటూ యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ.